హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేవీ మై క్రియేటివ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హెల్తీ రెసిపీ అండి. రాగి రోటీ చేసుకోబోతున్నాం. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా మంచిది హెల్త్‌కి. సో, ముందుగా ఒక కప్పు రాగి పిండి అయితే ఏసుకున్నానండి. అదే కప్పుతో లావు అటుకులు ఉంటాయి కదా! మందపాటి అటుకులు, వాటిని తీసుకొని ఒక బౌల్‌లోకి ఏసుకొని వాష్ చేసుకుంటున్నా అండి. ఒక్కసారిగా కడిగేసా అంటే దుమ్ము అంతా పోతుంది. కొంచెంగా వాటర్ ఏసి నానబెట్టుకోవాలండి. తొందరగా నానిపోతాయి కూడా. చూసారా? ఇలా మొత్తం నానిన తర్వాత చాలా మెత్తగా అవుతాయి అటుకులనేది. సో, బాగా అటుకులనేది బాగా మెత్తగా ఇచ్చేసుకోవాలి. పిండిలాగా కావాలండి. సో, చూసారా? ఇలాగ పిండిలాగా తయారవుతుంది మెత్తగా. సో, ఇప్పుడు మనం రాగి పౌడర్ ఏసుకున్నాం కదా! అందులోకి ఇది అటుకుల పిండి బాగా కలుపుకున్నాం కదా! అది వేసి కలిపేసుకోవాలండి. చూసారా? ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు మొత్తంగా కొంచెం కొంచెం నీళ్ళేసుకుంటూ కలుపుకోవాలి. మరి ఒకేసారిగా వేయొద్దండి. కొంచెం కొంచెంగా వేసి పిండిని కలుపుకోవాలండి. సో, చూసారా? ఫైనల్‌గా పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. చూసారా? 20 మినిట్స్ అయిన తర్వాత పిండి అనేది ఎంత సాఫ్ట్‌గా అయిందో చూస్తున్నారు కదా! ఇలా మెత్తగా ఉండాలండి పిండి అనేది. సో, ఇప్పుడైతే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలండి సన్నగా తరుక్కొని. కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. సో, జీలకర్ర కూడా వేసుకోవాలండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తంగా పిండి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక కవర్ తీసుకొని అందుకు కొంచెం ఆయిల్ ఏసేసి ఇలాగ మొత్తం రాసేసిన తర్వాత ఒక చిన్న పిండి ముద్ద తీసుకొని ఇలాగ ఒత్తేసుకోవాలండి. చూసారా? ఇలా చిన్న చిన్నగా ఒత్తుకోవాలి. మందంగా ఒత్తుకోవద్దండి. మళ్ళీ పతలాగా కూడా ఒత్తుకోవద్దు, విరిగిపోతాయి. మీడియం సైజులో ఉండేలాగా ఒత్తుకోండి. చూసారా? ఇలాగ వీడియోలో చూపిస్తున్నంత సైజులో మందంగా ఉంటే సరిపోద్ది. ఇప్పుడు పెన్నం పైన వేసుకొని కాల్చుకోవాలండి. కొంచెంగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఆయిల్ కావాలన్న వాళ్ళు ఆయిల్ వేసుకొని ఇలా కాల్చుకోవాలండి. అంతేనండి. చాలా హెల్తీ రెసిపీ. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ చాలా మంచిది. సో, ఒకసారిగా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్‌లో షేర్ చేసుకోండి. సో, ఇంకా రాగి రొట్టె అయితే రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్‌గా నేను పల్లీ చట్నీ రెడీ చేసుకున్నానండి. సూపర్‌గా ఉంది కాంబినేషను. మీరు కూడా ట్రై చేయండి. చూసారా? ఇంకా రాగి రొట్టి రెడీ అయిపోయింది. ఇంకా పల్లీ చట్నీ కూడా వేసుకొని టేస్ట్ చేద్దాం ఎలా ఉందనేది. సో, టేస్ట్ అయితే చాలా సూపర్‌గా ఉంది. ఆ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.